ఇక ఈ హరిహర వీరమల్లు సినిమా ఏ జనాన ఏ తయాన ముహూర్తం ఫిక్స్ చేసిండో కానీ మూడాల నడమ మొత్తానికైతే ఈడదలు అయ్యింది. సరే పేలు సక్సెస్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ముచ్చట్లల్లా పవనాల సారకు షాక్ పడ్డదయ్యా. హైకోర్టు ఇవ్వబోతున్న ముచ్చట్లల్లా ఒకలేసిన పిటిషన్ మాటలల్లా. మరి వార్త ఏందో ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట పురాగా మనమే చూద్దాం పాండ్రి. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ మీద మాజీ ఐఏఎస్ పెద్ద సార్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ హైకోర్టులో పిటిషన్ వేసిండయ్యా. అగో ఏమయ్యా ఉన్నటువంటి గాంతగనం పిటిషన్ ఇయ్యాల్సిన పని పవనాల్ సార్ మీద ఏందని అంటారా? ఇక ఆయన వేసినటువంటి పిటిషన్లలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ల ముచ్చట్లలో ప్రభుత్వం పైసలను ఖరాబు చేసిండు, సొంతానికి వాడుకున్నాడు. ఇది చాలా పెద్ద తప్పు. సిబిఐ విచారణ పక్కా కావాలి, నిధుల మీద దుర్వినియోగం అయ్యిందా లేదనేది సమగ్రంగా బయటపడాలని చెప్పి విజయ్ కుమార్ సార్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ముచ్చట్లల్లా తేలిన మాట. ఇంకంతనే కాకుండా అవసరమైతే ఏసీపీ దర్యాప్తు కూడా కావాలని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చిన మాట. ఇక ఈ పిటిషన్ మీద ప్రాథమికంగా విచారణ జరిపిన హైకోర్టు కేసు విచారణ జాబితాలో సిబిఐ ఏసీబీ న్యాయవాదుల పేర్లను కూడా చేర్చాలని చెప్పి రిజిస్ట్రీ ఆదేశాలను ఇచ్చిందట. ఇక అయితే తర్వాత విచారణకు గాను వారం రోజుల పాటు కేసు వాయిదా పడ్డది. ఇక ఈ పిటిషన్ రాష్ట్ర రాజకీయాలల్లో అబ్బో రసభాసగా అవుతున్నది, చెస్సారచ్చ గట్టేనే నడుస్తున్నది. ఒకవైపు సర్కారు కీలక పదవిలలో ఉన్నటువంటి చిన్న ముఖ్యమంత్రిగా పవనాల్ సార్ ఉంటే, ఇంకోవైపు రకరకాల ఆరోపణలు ఈ తీరుగా అచ్చుడుతోని చాలా మంది నోరెళ్ళే పట్టినరట. ఇక పతుటానికి ఆయన సినిమాలలో ఆయనతో పాటు యాక్టింగ్ చేసినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్ మేడం ఉన్నది కదా, ఆ మేడం కూడా గవర్నమెంట్ గదెనుల్లా సర్కారు బండ్ల దీపిల్లన్న మాటలు కూడా గుప్పమని చెవులు కొరుకునే కథ కాడికి వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట్లల్లో మాత్రం ప్రతి ఒక్కరు డిస్కసింగ్ చేసుకుంటున్నారు అయ్యా. అయితే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సార్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో పతుటానికి ఆ టాపిక్ అయి కూర్చున్నది. ఇక ఈ ముచ్చట్లలో మాత్రం ఇంకా చిన్న ముఖ్యమంత్రి సార్ అయితే ఏం రియాక్ట్ కాలేదు. మరి ఒకవేళ రియాక్ట్ అయితే ఏమవుతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.